నమస్తే, వెల్కమ్ టు మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్వశ్చన్ టైం. పిల్లలకు సహజంగా ఆలోచించుకునే గుణం కొందరుకుంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమకు తగ్గ కెరీర్ ఎంచుకునేవారు మరికొందరుంటారు. అయితే పిల్లలకిచ్చే ప్రోత్సాహంలో తమ అభిరుచిని బలవంతంగా పిల్లలపై రుద్దకుండా పిల్లల అభిష్టానికి తగ్గట్టుగా ఉండాలి తల్లిదండ్రులు. పిల్లలను తమ గైడెన్స్ లో ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎటువంటి విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, పిల్లలను ఎలా ప్రోత్సహించాలనే అంశంపై సలహాలు సూచనలు అందించేందుకు మనతో ఉన్నారు కూకట్పల్లికి చెందిన కెనడీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ సెక్రటరీ బిఎస్ఎన్ మూర్తి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. క్వశ్చన్ టైం కి స్వాగతం. పేరెంటల్ గైడెన్స్ అనేది సాధారణంగా ఎలా ఉంటే బాగుంటుంది? పేరెంటల్ గైడెన్స్ యాక్చువల్గా ఏంటంటే ఇవాళ రేపు ఉన్నది కొంత మనం హిస్టరీలోకి వెళ్ళాలి. యాక్చువల్గా గత 25,000 సంవత్సరాల నుంచి జరిగిన ఒక మార్పు కానీ ఇవాళ గత 10 సంవత్సరాలు జరుగుతున్న మార్పుని తీసుకుంటే అదొక వంతు ఇదొక వంతు కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. 25,000 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో అన్ని రంగాల్లోనూ గత 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ చూసినట్టయితే అది ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. కాబట్టి ఈ చేంజ్ని, ఈ మార్పుకు అనుగుణంగా మన ఆలోచన విధానాలు కూడా మారాలి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆలోచన విధానాలు మారాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు అంటే ఇవాళ ఉన్న సాఫిస్టికేటెడ్ చైల్డ్, ఒక విధంగా నేను అదొక జార్గన్ యూజ్ చేస్తున్నాను. సాఫిస్టికేటెడ్ చైల్డ్ అనేది డెఫినెట్గా ఏమవుతుందంటే పేరెంట్ ఈ సాఫిస్టికేటెడ్ చైల్డ్తో డీల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఒక విధంగా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, మీడియా కూడా. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతుందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ బిఫోర్ ద చైల్డ్. ఈ ఆప్షన్స్లో ఏది ఎన్నుకోవాలి అనే జడ్జ్మెంట్ చేసే అంత ఇంటెలిజెన్స్ ఆ చైల్డ్లో ఉండకపోవచ్చు. అప్పుడు తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనిలో ఏంటంటే తల్లిదండ్రులు ఏ విధంగా దీన్ని డీల్ చేయాలి అనేది మళ్ళీ ఇంకో పెద్ద ప్రశ్న ఇవాళ రేపు. ఎందుకంటే స్టూడెంట్ అవేర్నెస్ పెరిగిపోతుంది బాగాను. అవేర్నెస్ డ్యూ టు ఛానల్స్ ఆర్ వేరియస్ మీడియా పెరుగుతుంది. ఈ పెరుగుతున్నప్పుడు పేరెంట్ చెప్పేది వినకపోవడం అనేది చాలా చాలా సర్వసాధారణంగా ప్రతి పేరెంట్ ఫేస్ చేస్తుంది. మా దగ్గర చాలా పేరెంట్స్ వస్తుంటారు, నేను చెప్తున్నాను వింటలేదండి. సో కన్విన్స్ చేసి పేరెంట్ చెప్పగలగాలంటే దానికి కాస్త కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ అవసరం అంటే ఆ ఫ్రీక్వెన్సీ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వారు చెప్పేది కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. మ్యాచ్ కాని పరిస్థితుల్లో ఏమవుతుందంటే డెఫినెట్లీ దెర్ విల్ బి ఒక అడమెంట్ రిప్లై అనేది చైల్డ్ దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సరైన పద్ధతిలో చేయకపోతే టోటల్గా తప్పుదో పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయడం కోసం తల్లిదండ్రులు పేరెంట్స్ తో ఎలా ఉండాల్సిన పరిస్థితి? ఈ సోఫిస్టికేటెడ్ చైల్డ్ అనే పదం వాడారు కదా, ఈ సోఫిస్టికేటెడ్ చిల్డ్రన్ కోసం తల్లిదండ్రులు ఎలా ఏ విధంగా మారాల్సి? ఒకటేంటంటే లవ్ అండి, ప్రేమించడం అనేది మళ్ళీ దానికి కూడా రెస్ట్రిక్టెడ్ ఇది ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ చేయకూడదు, మరీ గారవం ఎక్కువగా చేయకూడదు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఒక కంట్రోల్డ్గా యూ నీడ్ టు సెట్ రూల్స్ ఫర్ దట్. రూల్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ సెట్ చేసి ఒక లిమిటేషన్స్ ప్రకారంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దానికి ఆ ఫ్రీక్వెన్సీకి తీసుకురావడానికి పేరెంట్ కొంత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పేరెంట్ కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. సో పేరెంట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్ అండ్ ఆ చైల్డ్ లెవెల్లోకి వెళ్ళి అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడితే అది డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సో వాళ్ళ లెవెల్ కి మనం వెళ్ళి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం కూడా ఆలోచిస్తున్నట్టు తెలియచేసి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అది కరెక్ట్ తప్పో చెప్పాలంటే కరెక్టేనండి. అది అంటే ఇప్పుడు కామన్ గా కొందరు పిల్లలు చూస్తే క్రికెటర్స్ అంతా బాగున్నారు, లేదంటే ఇంకేదో టెన్నిస్ ప్లేయర్స్ బాగున్నారని టెన్నిస్ ప్లేయర్ అవుతాను లేదంటే క్రికెటర్ అవుతాను ఇలాంటి మంకు పట్టుపడుతుంటారు. సో ఇలాంటి విషయంలో నిజంగా వాళ్ళు అంత టాలెంట్ ఉందా లేదా అని పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలంటారు? లేదంటే వాళ్ళు కరెక్ట్ అయిన మార్గంలో, అది కరెక్ట్ మార్గం కాదు అనుకున్నప్పుడు కరెక్ట్ మార్గంలో పెట్టడానికి ఏం చేయాలంటే? ఒకటేంటంటే స్టూడెంట్ చైల్డ్ యొక్క ఏదైతే డ్రీమ్ పెట్టుకుంటాడో ఆ చైల్డ్ యొక్క డ్రీమ్ని ఇమీడియట్గా మీరు నెగటివ్గా మాట్లాడకూడదు. దాని గురించి చాలా మంది పేరెంట్స్ చేస్తున్న తప్పది. ఓకే, నేను ఇంజనీర్ కావాలి అని చైల్డ్ అనుకుంటే కాదు నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పి థర్స్ట్ చేస్తూ ఉంటారు. అది డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. అదేమవుతుందంటే చివరికి నైదర్ హీ బికమ్స్ అన్ ఇంజనీర్ నార్ ఎ డాక్టర్ అనమాట. ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి. ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన డిస్కషన్ లో చాలా వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్. అది మీరు సలహా ఇస్తున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు పిల్లల కెరియర్ గురించి అన్నట్టు కదా, ఇప్పుడు మా పాపకి ఇంజనీరింగ్ చేయించాలనుకుంటున్నాము. అది ఆమె నుంచి ఏం శ్రద్ధ తీసుకోవాలి సార్? ఏం చదువుతుందండి పాప ఇప్పుడు?
ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వెళ్తుంది సార్. అవునండి. ఎంపీసీ గ్రూప్ లో ఉందా మీకు పాప? అవును సార్, ఎంపీసీ గ్రూప్ లో ఉన్నాను. రైట్ అండి. ఏం కావాలి మీకు? ఇప్పుడు పాపను కేర్ తీసుకోవాలి అంటే ఏం చేయాలా? కెరియర్ అంటే అండి, ఎంసెట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ అండి. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ లో పాప ఎలా చదువుతుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అండి. అది దానిలో కేర్ జరగాలి. అది ఆ కేర్ జరిగితే డెఫినెట్ గా షీ కెన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో లాస్ట్ 2 years నుంచి, కానీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ని తీసుకుని దానిలో ఎంత ఆ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అనేది ప్రతి చైల్డ్ లో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏ సబ్జెక్ట్ లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారనే దాన్ని బట్టి ఆ స్ట్రెంగ్స్ వీక్నెస్ ని మనం అవగాహన చేసుకుని ఫస్ట్ దాన్ని బట్టి వాళ్ళకి ఎంత హెల్ప్ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. జనరల్ గా మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, మళ్ళీ మనం డిస్కషన్ లోకి వద్దాం. రైట్ అండి. మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇలాంటి సమయాల్లో ఎలా వాళ్ళతో ఉండాలని. ఎలాంటి సమయం అంటే మన దాకా మాట్లాడుతున్నాం, క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు. ఇప్పుడు క్రికెట్ అవ్వాలి అనేది చైల్డ్ ఇది అనుకోండి, వెంటనే మీరు వచ్చేసి నో యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్ అన్నారు అనుకోండి, డెఫినెట్ గా ఒక అడమెంట్ ఇది వస్తుంది. అయితే ఏంటంటే మీరు వాట్ ఎవర్ యూ వాంట్ ద చైల్డ్ టు బి, అది కూర్చొని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఆ కౌన్సిలింగ్ లో మీరు సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. కావాలి అని అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్రికెటర్ అవుతే ఏంటి, దాని రిప్రికాషన్స్ ఏంటి, ఓకే, తర్వాత జరగబోయేది ఏంటి, నువ్వు క్రికెటర్ అవుతే ఇది, ఇంజనీర్ అవుతే ఇది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు నెగ్గగలగాలి. అది కన్విన్స్ చేసి కౌన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా ఒక చైల్డ్ కావాలనుకున్నది కనుక మీరు ఇవ్వలేకపోయారనుకోండి, దాన్ని కాకుండా మీరు వేరే విధంగా థ్రస్ట్ చేయాలని అనుకుంటే డెఫినెట్ సక్సెస్ అనేది చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఏ విధంగా ఆ నిర్ధారణకు వచ్చాడు, ఎస్ ఐ వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్ అనేది మనం స్టడీ చేయాలి. ఇన్ డెప్త్ గా వెళ్ళి స్టడీ చేసుకోవాలి. ఏ పాయింట్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిందనే దానిపైన బేస్ చేసుకొని మనం కౌన్సిలింగ్ సాగాలంటే కొన్నిసార్లు ఇంపల్సివ్ గా కూడా ఉండొచ్చు. ఓకే సార్, ఒక కాలర్ తీసుకుందాం ఇప్పుడు. సుశీల గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మీరు పిల్లల కెరీర్ గురించి చెప్తున్నారు కదండి. అవునండి. మా బాబు అంటే చెప్తున్నాను, తనకి సైన్స్ గ్రూప్ అంటే ఇష్టమని అందులో వేసాము. రైట్. కానీ అందులో సక్సెస్ కాలేదు. మళ్ళీ ఓకే డిగ్రీ వచ్చాకన్నా నువ్వు బీకామ్ చేయు కామర్స్ అంటే వద్దు నేను బీఎస్సీ చేస్తానన్నాడు. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు పిల్లల కెరీర్ నుంచి తల్లిదండ్రులు వాళ్ళ గురించి మనము సపోర్టింగ్ ఉండాలి అంటే మరి హలో చెప్పండి. అయితే మరి ఇట్లా ఉన్నప్పుడు మరి వాళ్ళ నుంచి వాళ్ళన్నా సక్సెస్ కావాలి, మన మాట విని మన అలా అన్నా సక్సెస్ అయితే బాగుంటది కదండి. అవునండి. యాక్చువల్గా ఇప్పుడు ఇట్లా ఉంటే ఎలా? ఇప్పుడు ఇదే జరుగుతుంది యాక్చువల్గా. ఇన్ని డిబేట్లు టీవీ ఛానల్స్ జరగడానికి కూడా కారణం అదే అనమాట. ఓకే, పిల్లలకి ఇండిపెండెన్స్ ఇచ్చాము, ఆ ఇండిపెండెన్స్ తీసుకొని వాళ్ళు మీరు అన్నట్టుగా సైన్స్ అంటే సైన్స్ లో లేకపోతే డిగ్రీ అంటే డిగ్రీలోకి వెళ్ళారు, కానీ సక్సెస్ కాలేదు అనేది డెఫినెట్ గా జరుగుతుంది. డెఫినెట్ గా 100% సక్సెస్ అనేది మనం ప్రతి విషయంలో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఒకటేంటంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వగలగాలండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది ఇప్పుడు సైన్స్ ఓకే నువ్వు సైన్స్ అన్నావు, నేను సైన్స్ లో జాయిన్ చేశాను, తర్వాత నీ బాధ్యత నువ్వు పడు అని కాకుండా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ షర్మిల గారు ఉన్నారు. షర్మిల గారు అడగండి. హలో, యా, నేను దత్తాత్రేయ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మరి మా పాపకి టెన్నిస్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మా పాపకి నేను ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయమంటారా? నాకంటే ఇంట్రెస్ట్ లేదు, నాకు స్పోర్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ మా పాపకి చిన్నప్పటి నుంచి టెన్నిస్ అని చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఐ వాంట్ టు బికమ్ లైక్ సానియా మిర్జా అట్లా అని అంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పిల్లల ఆలోచన వాని బట్టి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు మీ సజెషన్ తీసుకున్నామని చేశాను నేను. ఓకే అండి, ఏం చేయమంటారు? టెన్నిస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు చదువు మానిపించక్కర్లేదు కదా. అంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తుందేమో అన్న ఉద్దేశం నాకు. అట్లా ఏం లేదండి, మీరు ప్లాన్ చేయండి, డేని ప్లాన్ చేయండి. డే ఏ విధంగా ప్లాన్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన లీజర్ టైం ఏదైతే ఉందో ఆవిడకి ఇంట్రెస్ట్ ఉన్న పాపకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీలో పెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు 24 గంటలు చదువు అని అంటే డెఫినెట్ గా వాళ్ళకి బర్డెన్ ఎక్కువ అవుతుంది. డెవలప్ అవ్వాలంటే ఈ విధంగా ఉండాలేమో నా ఉద్దేశం. లేదు,
ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి చైల్డ్ కి. ఆ ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళు ఎందుకునేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ని మనం ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదండి. డిస్కరేజ్ చేయడం వల్ల తర్వాత మీరే దాని యొక్క పర్యవసానం మీరే బాధపడవలసి వస్తుంది. మేబీ ఎంకరేజ్ ఇట్. మేబీ షర్మిల గారు అమ్మాయి ఇలా లీజర్ టైమ్ లో ఆడి మరో సానియా మిర్జా అవ్వచ్చు డెఫినెట్లీ. సానియా మిర్జా ఆల్సో స్టార్ట్ చేసి స్కూలింగ్ తో పాటు కంటిన్యూస్ గా చేసేది. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సార్. ప్రసాద్ గారు చాలా మంది కాల్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళు చాలా వస్తున్నాయి. ప్రసాద్ గారు మాట్లాడండి. హలో ప్రసాద్ గారు చెప్పండి. సార్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబుది 10th క్లాస్ అయిపోయిందండి సిబిఎస్ఈ లో. ఓకే. సో అంటే ఫ్యూచర్ లో సిబిఎస్ఈ లో +1+2 బాగుంటుందా, లేకపోతే ఇంటర్ 1 బాగుంటుందా? అంటే దీనిలో మీకు ప్రతిదానికి దాని మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయండి. +1+2 లో కూడా +1+2 లో మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీకు యూ కెన్ గో విత్ ఎంపీబీసీ ఉంది. మీరు అటు మెడికల్ లైన్ లోకి వెళ్ళొచ్చు, ఇటు ఇంజనీరింగ్ లైన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి +1+2 లోకి వెళ్తే. +1+2 డెఫినెట్లీ మీరు ఇఫ్ యూ కెన్ ఎంక్వైర్ యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ +1+2 అండి. అది బాగానే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ ఆ ఛానల్ కూడా బాగానే ఉంటుంది అండి. అంటే సిబిఎస్ఈ చేశారు కాబట్టి +1+2 ప్రిఫర్ చేయొచ్చండి. ఇట్స్ గుడ్ ఆప్షన్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. అండ్ ఒకసారి మనం మళ్ళీ మన డిస్కషన్ లోకి వస్తే, కామన్ గా ఎక్కువ డబ్బుల వైపు పిల్లల మనసు వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఈ రోజుల్లో కామన్ గా. అది తల్లిదండ్రుల ఇంపాక్ట్ అండి. తల్లిదండ్రులు క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఒకటి ధనమూలమిదం జగత్తన్నారు పెద్దానికిను, అది అవసరం. అయితే ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా మా స్కూల్లో ఒక స్టూడెంట్ని అడిగాను నేను, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్ అంటే అతను ఇమీడియట్ గా ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. సరే, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నా అంటే, మా అంకుల్ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ స్పెండ్స్ ఎ లాట్ అన్నారు. సో అందుకని ఐ ఆల్సో వాంట్ టు స్పెండ్ ఎ లాట్, అందుకని ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది జనరల్ గా అది ఇంపల్సివ్ అండి. ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా వచ్చేది, ఒక డిస్కషన్ ద్వారా ఒకటేదో చూసి టీవీలో చూసి ఐ వాంట్ బికమ్ లైక్ దిస్ అని అనుకోవడం, అట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. సో ఇవి చేంజ్ అయిపోతుంటాయి అవి ఇంపల్సివ్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అఫ్ కోర్స్ డబ్బుది చేంజ్ అవుతుందో కాదు చెప్పలేం, కానీ జనరల్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. మలేష్ గారు రెడీగా ఉన్నారు. మలేష్ గారు అడగండి. మలేష్ గారు చెప్పండి. సార్ సార్ చెప్పండి సార్. మా తమ్ముడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సైన్స్ అయిపోయింది సార్. ఓకే అండి. ఓకే. అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ పంపించడానికి ఇప్పుడు ఎట్లా ప్లాన్ చేయాలా, లేకపోతే ఇప్పుడు షార్ట్ టర్మ్ లో కవర్ అవుతారా ఏంటని? ఫస్ట్ ఇయర్ లో 70% వచ్చింది సార్. సెకండ్ ఇయర్ లో ఇప్పుడు రిజల్ట్ రాలేదు కాబట్టి ఎట్లా ప్లాన్ చేయాలని దాని గురించి మీరు సలహా. అంటే ఏ లైన్ వెళ్ళాలని అతను ప్లాన్ అండి? మీరు అనుకునేది మెడిసిన్ అండి. మెడిసిన్ అంటే మీరు అంటే ఇప్పుడు ఎలా ఉంది అతని పెర్ఫార్మెన్స్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో 70% అయిపోయింది సార్. ఓకే అండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఇప్పుడు రిజల్ట్ రాలేదు, 75% దాకా ఉంటుంది సార్. ఇప్పుడు లాంగ్ టర్మ్ పంపిస్తే దీనికి ఎట్లా ప్లాన్ చేయాలి సార్? లాంగ్ టర్మ్ ఇది అడ్వైజబుల్ అండి. మీరు కౌన్సిలింగ్ తీసుకొని చేసుకుంటే బెటర్ అండి దానికి. బట్ లాంగ్ టర్మ్ ఇది అడ్వైజబుల్. దాని గురించి కొంచెం చెప్పండి సార్, ఎట్లా చదవాలి ఏంటి అని. ఎట్లా చదవాలి అని అంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి మనము చెప్పి చేసే పరిస్థితి అనేది కొంచెం కష్టమైన పని. తల్లిదండ్రుల మాటలు వినడం అనేది ఆ ఏజ్కి వచ్చేటప్పటికి కొంత వాళ్ళు ఫ్రీడమ్ ప్రకటించుకుంటారు వాళ్ళే. సో ఆ స్టేజ్లో ఏంటంటే ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత ప్లాన్ చేసుకుని ఎంత ముందుకెళ్ళడం. ఎందుకంటే మెడిసిన్కి సంబంధించి ఇట్ ఈస్ అ వెరీ టఫ్ కాంపిటీషన్ కాబట్టి దానికి చాలా హార్డ్ వర్క్ అవసరం ఉంటుంది. హార్డ్ వర్క్ సంబంధించి ఎంత హార్డ్ వర్క్ చేయగలరు ఏంటి అనే దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దట్. ఓకే, స్టూడెంట్ మెయిన్ గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం కూడా ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ గురించి మాట్లాడదాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ క్వశ్చన్ టైం.